ఇక అనంతపురం జిల్లా సింగనమల మండలం పెద్దమట్ల గుంది గ్రామంలో వేరుశెనగ పంట నీళ్లు లేక ఎండిపోతుంది. గురుమూర్తి నారాయణస్వామి అనే అన్నదమ్ములు 6 ఎకరాల పొలంలో చీని, బెండ, టమాటో, వేరుశెనగ పంటలు సాగు చేస్తున్నారు. ఈ పంటకు పాత కనెక్షన్ 20 మోటార్లు విద్యుత్ కనెక్షన్ ఉండేది. ప్రస్తుతం విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫర్ తొలగించి ఆ స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టి కనెక్షన్ ఇచ్చేందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో పంట ఎండిపోయి రైతుకు తీవ్ర నష్టం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు ఇవ్వమని కోరితే దుర్భాషలాడుతున్నారని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. విద్యుత్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారని, ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ఆదుకోవాలని, లేనిచో ఆత్మహత్య శరణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాది పెద్దమట్ల గుంది గ్రామము. ఏ గురుమూర్తి, సన్ ఆఫ్ ఏ మునప్ప. నేను మా అన్న నారాయణ స్వామి ఇద్దరు కలిసి దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో చీని, టమాటో, బెండ, వేరుశెనగ అన్ని సాగు చేసుకుంటూ ఉంటుంది. దాదాపు అంటే చీనా చెట్లు, శనక్కాయ, టమోటా, బెండ అన్ని పెట్టినాం సార్. మాకు నెల నుంచి మాకు ఇదే తిప్పలు పెడుతున్నారు. ఈ రోజు ఇస్తాం, రేపు ఇస్తాం, పోయిన రోజే లేదు సార్. మాకు చీనా చెట్లు ఎండిపోయినాయి. ఏరే వాళ్ళ నుంచి నీళ్లు తీసుకున్నాం. వాళ్ళు వచ్చి 3 మాటలు 4 మాటలు వచ్చి కనెక్షన్ ఇస్తామని ఏఈ రాలేదు, లైన్ మ్యాన్ రాలేదు, కాంట్రాక్టర్ రాలేదు. వాళ్ళు మాకు ఏందని ఇవ్వమని సార్ వాళ్ళను అంతే. ఇసం వచ్చి చంపమని ఇంకా మాకు అంతవరకే ఇంకా మేము